మొదటి నుండి 5 వచనాలు మనం కలిసి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల చెప్పబడి నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడిని అనునది. ప్రియులారా, మనం ఈ లేఖన భాగాన్ని పలు పర్యాయాలు చదువుకున్నాం, విన్నాం కూడా. అయినా ఈ ఉదయకాలం ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించటం అది మంచిది అన్న తలంపుతో మీ ఎదుట నిలబడి ఉన్నాను. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒక గాడిద యొక్క ప్రస్థానం, గాడిద యొక్క ప్రయాణం మనకి కనపడుతుంది. దాంట్లో గాడిద గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ గాడిద లాంటి మన బ్రతుకులలో ప్రభువు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఘనపరచటానికి, ఆయనను స్తుతించటానికి ఈ ఉదయకాలం మనం ఈ మాటలు చదువుకున్నాం. ప్రియులారా, ఇక్కడ గాడిదను దేవుని వాక్యములో మనం స్థూలంగా గమనిస్తే మనమందరం ఒకప్పుడు బరిదెగించిన గాడిదలు. అంటే కళ్ళకు కానీ కాళ్లకు కానీ హద్దు అదుపు లేదు. ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోయేవారు. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరిక చొప్పున, ఇష్టము చొప్పున, ఇచ్చ చొప్పున ప్రవర్తించిన వారం. అయితే అటువంటి గాడిద ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే అది దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడింది. అంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో ఆరాధించటానికి వెళ్ళేటప్పుడు పనివారిని, గాడిదను ఇక్కడే ఉండమని చెప్పాడు. అంటే అది దేవుని దగ్గరికి వెళ్ళడానికి పనికిరాదు. అంత మాత్రమే కాదు, మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో కూడా ఈ గాడిద బంధించబడింది. మనం కూడా ఒకప్పుడు బంధించబడిన వాళ్ళం. ప్రతి వాడును తన పాప పాశముల వలన బంధింపబడును అని సామెతల గ్రంథంలో మనం ఆ మాట చదువుతాం. పాపం అనేది తాడు లాంటిది, అది మనిషిని కట్టేసేది. అదేదో ఒక దురలవాటు కావచ్చు, వ్యసనం కావచ్చు. మనమందరం ఒకప్పుడు బంధింపబడిన వాళ్ళం. అర్థమవుతుంది కదూ. మొదటిగా బరిదెగించిన వాళ్ళం, రెండవదిగా మనము బహిష్కరించబడిన వాళ్ళం, మూడవదిగా బంధింపబడిన వాళ్ళం, నాలుగవదిగా మనం చూస్తే ఇదే నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. అది చదివినప్పుడు నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. నిర్గమ 13:13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. అంటే ఇది బలి అవ్వడానికి సిద్ధపడింది అన్నమాట. దానికి బదులుగా ప్రతిష్ఠించబడిన గొర్రె పిల్ల గనక లేకపోతే దాన్ని ఏం చేయాలి? మెడ విరగదీయాలంతే. ప్రతిష్ఠించబడిన గొర్రెపిల్ల లేనప్పుడు దాని మెడ విరగదీయబడాలి.
ఈ మాట చదివినప్పుడు కొంత బాధ, కొంత భయం వేసింది. నిజమే కదా, ప్రభు మన జీవితంలోనికి రాకపోతే మనం కూడా అటువంటి బహిష్కరణ కింద, బంధకాల కింద, బంధింపబడిన స్థితిలో, బలి క్రింద బరి తెగించిన బ్రతుకు మనం బ్రతకవలసిన వారం. అటువంటి మనలో ఒక గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే, ఇందాక మనం చదివేమే మత్తయి సువార్త 21లో 3వ వచనం, ఎందుకు దాన్ని విప్పుతున్నారు అని మీతో ఎవరైనా అంటే ఒకటే మాట, అవి ప్రభువునకు కావలసినవి. ఇలాంటి బరి తెగించిన వాళ్ళు, బహిష్కరించబడిన వాళ్ళు, వెలివేయబడిన వాళ్ళు, బంధింపబడిన వాళ్ళు, వాళ్ళని ఆయన కోరుకున్నాడు. ఆయన మనలను కోరుకోవడం ఎంత గొప్ప భాగ్యం. ఏముందని మనలో? లోకములో 100 మంది తెలివి కలిగిన వాళ్ళను దేవుడు గనక ఎన్నుకుంటే అందులో మనం ఉండం. లోకములో ఉండే 100 మంది బలిష్ఠులను ఎంచుకుంటే అందులో మనం ఉండం. లోకములో 100 మంది ధనవంతులను ఎంచుకుంటే అందులో కూడా మనం ఉండం. లోకములో 100 మంది అందమైన వాళ్ళని ఎంచుకుంటే అందులో కూడా మనం ఉండం. ఇలాంటి వెర్రివారమైన, దరిద్రులమైన, దిక్కుమాలిన వారమైన మనలను ఆయన ఎంచుకున్నారు. ఎందుకు ప్రభువా నువ్వు ఎంచుకున్నావు అని అంటే ఆయన దగ్గర ఒకటే ఆన్సర్, అది నాకు కావాలి. అది ప్రభువునకు కావలసి ఉన్నది. ప్రియులారా, అటువంటి గాడిద విడిపించబడింది. ఇట్ వాజ్ రిడీమ్డ్. విడిపించబడింది. విడిపించబడుట మాత్రమే కాదు, అది ఘనపరచబడింది. ఇట్ వాజ్ ఆనర్డ్. ఎలాగూ అంటే, ఆ తర్వాత వాక్య భాగాన్ని మనం చదివితే, దాని మీద వారు బట్టలు వేశారు, దాని కింద మట్టలు వేశారు. పైన వేశారు బట్టలు, దాని కింద మట్టలు లేదా కొమ్మలు. ఎంత ఘనత! రోడ్ల మీద నడిచే, బరువులు మోసే, బహిష్కరింపబడిన, బరి తెగించిన, బలికి సిద్ధమైన ఈ గాడిద ప్రభు ఎక్కటాన్ని బట్టి దానికి ఘనత వచ్చింది. ఈ మాట 9:9 జకర్యాలో చెప్పబడింది. అదే ప్రవచన రూపంగా నెరవేరినట్లుగా ఇందాక మనం 5వ వచనం 21వ అధ్యాయంలో చదివాం. అది జకర్యా గ్రంథంలో చెప్పబడిన మాటను ఇక్కడ వ్రాస్తాం, మనం చదువుతాం. ప్రియులారా, ఆయన మనలను ఘనపరిచాడు. అందుకే కదా ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని మహిమపరచెను అనే మాటలు మనం చదువుతున్నాం కదా. ఇవి చదివినప్పుడు ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడో ఆ ప్రేమ మనకు అర్థం కాదు. అంతే. ఎందుకు ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించావు అంటే, నాకు నువ్వు కావాలి. అంతే, ఒకటే మాట, ఇంక వేరేదేమి లేదు. ఆ మాట చదివినప్పుడు హృదయం కరిగిపోయింది. ఎవడైనా మీతో ఏమైనా అనినయడలా అవి ప్రభువుకు కావాల్సి ఉన్నవని చెప్పవలను. అంతే, అది ప్రభువుకు కావాలి. ఇంక తర్వాత వేరే ఆన్సర్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ మరేది లేదు. ఆ తర్వాత ఈ రీతిగా ఘనపరచబడిన గాడిద, ఘనపరిచిన గాడిదగా కూడా మనం చూస్తాం. గాడిద ఏ రీతిగా దేవుని ఘనపరిచింది అని అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూస్తే చూడొద్దులేండి, అక్కడ రాయబడింది, అంతకుముందు రోడ్ల మీద బరి తెగించిన తిరిగేది ఆ గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకుంది. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. అంతేకాదు, సంఖ్యాకాండంలో మనం చూస్తే అది దారి తప్పిన ప్రవక్తతో ప్రభుపక్షంగా మాట్లాడింది. దానికి దెబ్బలు తగులుతాయని తెలుసు. అది తన యజమానుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని కూడా తెలుసు. కానీ మాట్లాడు అంటే మాట్లాడింది. దేవుని చేత ఘనపరచబడిన వాళ్ళం అనేక పర్యాయాలు ఆయన్ని ఘనపరచడంలో మనం విఫలమవుతున్నామేమో అనిపిస్తుంది. ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసిన మహిమ
చాలాసార్లు ఆయనకి మనం చెల్లించటం లేదేమో అనిపిస్తుంది. ఎవరి మట్టుకు వాళ్ళే ఆలోచించండి. దేవుని నామానికి, దేవునికి చెందవలసినంత ఘనత, మహిమ, ప్రభావం మనలో నుండి వెళ్తుందా? అసలు వెళ్ళటం లేదు అంటలేదు నేను. చెందవలసిన ఘనత ఇన్ రైట్ ప్రపోర్షన్, ఇన్ రైట్ అమౌంట్, సరైన మోతాదులో, సరైన నిష్పత్తిలో ఆయన కోరుకున్నాడు మనల్ని. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు. మరి ఆయన ఆయనకు కోరుకున్నది చెల్లించటం మన చేతనవుతుందా? చేయగలుగుతున్నామా అనేది ప్రశ్న. అది గణపరచబడిందే కాదు, గణపరిచింది కూడా. ఏ రీతిగా గణపరిచిందంటే, యజమాని పక్షంగా మాట్లాడింది, యజమానిని మోసింది. మరి వారమంతా మనం మన యజమానుని మోసామా? ఆయన మోయడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును, దానికి విధేయత చూపటం. అపోస్తలుడైన యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగంటాడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అంటే భారము కాని ఆయన ఆజ్ఞలను, అది బరువు కాని ఆయన ఆజ్ఞలను మనం భరించలేకపోవడం, మనం ఆయనని గణపరచడం కాదు, ఆయనను అవమానపరచడం. మరి ఈ వారంలో ఆయన్ని గణపరిచామా, ఆయన్ని మోసామా అనేది ప్రశ్న. మంచిది. ఈ స్థితిలోనికి తేవడానికి బలికి సిద్ధంగా ఉన్నది, బహిష్కరించబడినది, బంధింపబడినది, బరి తెగించింది. దానికి ప్రతిగా ఒక గొర్రెపిల్ల ప్రతిష్ఠించబడింది. ఆయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మనపక్షంగా చేసిన బలియాగం ద్వారా మనం ఆయనను చేరుకోగలిగాం, ఆయనను నమ్ముకోగలిగాం, ఆయన చెంత చేరగలిగాం. అందుకే ఇందాక మనం పాడిన పాటలో నీవు మేపెడి గొర్రెగా ఉందును అని. మరి వారమంతా ఆయన మనల్ని మేపాడా? ఆయన మేపిన మేపు కింద మనం ఉన్నామా? లేదా లోకంలో ఉండే చెత్త చెదారం, పనికి మాలిన తనం అంతా మేసి ఇక్కడికి వచ్చి నీవు మేపెడి గొర్రెగా ఉందుము అని పాడుతున్నామా? అది మనకు, దేవునికే తెలియాలి. ఎందుకంటే మన గురించి బాగా ఎరిగిన వారు మనమే. మన గురించి పూర్తిగా ఎరిగిన వాడు దేవుడే. బాగా ఎరిగింది ఎవరు? మనమే. మనం మన పక్కన కూర్చున్న వాళ్ళని మోసం చేయొచ్చు, మనం మన కుటుంబంలో వాళ్ళని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం. బాగా ఎరిగిన ప్రభువును, బాగా ఎరిగిన మనలను మనం మోసం చేసుకోలేం. పూర్తిగా ఎరిగిన దేవుని కూడా మనం మోసం చేయలేం. సహోదరులారా, ఇటువంటి గాడిద ప్రస్థానంలో మనల్ని మనం చూసుకుందాం. ఆ స్థితిలో నుంచి విడిపించిన ప్రభువును, ఆయన మనల్ని ఘనపరిచాడు నిజమే. మరి మనం ఆయనకి చెందవలసినంత ఘనత ఆయన కోరుకుంది, ఆయనకు మనం చెల్లిస్తున్నామా? యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనం చూడకుండా మనం చెప్పగలం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇట్స్ ఎ కమాండ్. తర్వాత ఆయన ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు, వెతుకుచున్నాడు. అది కమాండ్, ఇదేమో వెతకటం, వెతుకులాడటం. దేవుడు ఆజ్ఞాపించింది ఆయనే, ఆరా తీసేది, వెతికేది కూడా ఆయనే. ఈ ఉదయం అలా వెతికే వారిలో నీవు నేను కనపడితే ఆయన ఎంత సంతోషిస్తాడు కదా. అటువంటి మనం ఆయన నామానికి, ఆయన మనలను ఘనపరిచిన దానికి మనం ఎంత ఘనత ఆయనకు చెల్లించాలి. అందుకనే పరలోకంలో ఆ సింహాసనం దగ్గర ఉండే ఆ పెద్దలు వారు కిరీటాలు తీసి ఆయన పాదాల ముందు వేసి నీవే ఘనత, మహిమ, ప్రభావం. నాకు చాలాసార్లు ఈ 3 పదాలు
అర్థం లేకుండా పలుకుతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఘనత అంటే మనకు అర్థం తెలియదు, మహిమ అంటే అర్థం తెలియదు, ప్రభావం అంటే అర్థం తెలియదు. అర్థం లేకుండా పలికేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం, బలం, జ్ఞానం ఇవన్నీ ఆయనకు చెందినవి. కానీ మనం ఏదో యాంత్రికంగా వాడుకగా పాడేస్తున్నాం. అట్టి ఆరాధన ప్రభు మనలో నుంచి కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. అది ఆయనకు సమర్పిద్దామా? స్తోత్రాలు చెల్లిద్దాం.